26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. భారీ అంచనాలు ఉన్న చోట నిరాశ కూడా అదే స్థాయిలో ఉంటుంది. 2026లో పక్కాగా థియేటర్లో సందడి చేస్తారని భావించిన అగ్ర హీరోలు ఇప్పుడు ఒక్కొక్కరుగా రేస్ నుంచి తప్పుకుంటున్నారు. అసలు ఈ క్యాలెండర్ ఇయర్లో బిగ్ స్క్రీన్ సందడి మిస్ అవ్వడానికి కారణాలేంటి? ఎందుకు స్టార్స్ అంతా సైలెంట్ అయిపోయారు? బాలకృష్ణ, నాగార్జున లాంటి సీనియర్ హీరోల నుంచి ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి గ్లోబల్ స్టార్స్ వరకు అందరూ ఈ ఏడాది థియేటర్స్ లో కనిపిస్తారని ఫ్యాన్స్ గట్టిగా నమ్మారు. కానీ రియాలిటీలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ముందు నుంచే ప్లాన్ చేసుకున్న షూటింగ్ షెడ్యూల్స్ తారుమారు కావడంతో ఇప్పుడు వీరంతా 2026ను స్కిప్ చేస్తున్నారు. జెట్ స్పీడ్ తో సినిమాలు చేసే బాలకృష్ణ అఖండ 2 తర్వాత స్లో అయ్యారు. ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టేయడంతో ప్రెజెంట్ చేస్తున్న సినిమా విషయంలో కంప్లీట్ గా యూ టర్న్ తీసుకున్నారు. ఫోక్లోర్ కాన్సెప్ట్ ను పక్కన పెట్టి గ్యాంగ్స్టర్ డ్రామా చేస్తున్నారు. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది రిలీజ్ అవుతుందని భావించినా ఇప్పుడు బాలయ్య గాయం కారణంగా రిలీజ్ విషయంలో అనుమానాలు మొదలయ్యాయి. నాకు కూడా 100 సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటుండటంతో ఆ మూవీ కూడా ఆలస్యమవుతోంది. ఎన్టీఆర్, నీల్ సినిమా ఈ ఏడాది రిలీజ్ కావాల్సింది. కానీ రిలీజ్ డేట్ విషయంలో షాకింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ ఏడాది జూన్లో రావాల్సిన ఈ సినిమాను ఏకంగా ఏడాది ఆలస్యంగా 2027 జూన్ 11న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. మరోవైపు బన్నీ కూడా మరోసారి లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నారు. పుష్ప 2 రిలీజ్ తర్వాత వరుస సినిమాలు చేస్తానని మాటిచ్చిన గ్లోబల్ ప్రాజెక్టు రాకాను తలకెత్తుకోవడంతో సినిమా ఆలస్యమవుతోంది. దీంతో ఈ సినిమా కూడా ఈ ఏడాది ఆడియన్స్ ముందుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇలా స్టార్ హీరోలంతా 2026ను స్కిప్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.